వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు న్యూస్ పేపర్లో ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ ఇక్కడ ప్రధానంగా రావడం జరిగింది. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రీసెంట్గా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి చర్చ జరగడం కూడా జరిగిందనమాట. అదేవిధంగా క్యాబినెట్ మీటింగ్లో కూడా దీని గురించి ఒక స్పష్టమైన క్లారిటీ రావడం జరిగింది. జోన్ల విషయం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని వీరు అనుకున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు మార్గాలు సుగుణమైన అంటూ ఇక్కడ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇంకా ఏవైతే ఉన్నాయో టీఎస్పీఎస్సీ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కింద ఈ యొక్క నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ చేయబోతుంది. ఉద్యోగాల భర్తీ, ఈ యొక్క ఉద్యోగాల భర్తీ సుమారు 50,000కు పైగా ఉద్యోగాల భర్తీ అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, టీచర్స్ జాబ్స్ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కు సంబంధించిన జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ యొక్క తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ప్రజెంటు ఆయన హరీష్ రావు గారు దీనిపై ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక తొలి విడతలో 50,000 ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుందంటూ ఈయన తెలపడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగాల భర్తీకి ఎలాంటి అడ్డంకులు లేకుండా త్వరలో క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఆమోదం తీసుకోవాలని కూడా సీఎం కేసీఆర్ ఆలోచన. అంటే రీసెంట్గా ఇంతకుముందు జూలై నెలలో అప్పుడప్పుడు దీనిపైన చర్చ జరిగింది. అయితే ఇప్పుడు కంప్లీట్గా ఒక క్లియరెన్స్ రావడంతో ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆ యొక్క మీటింగ్లో దీనిపై పూర్తి క్లారిటీతో ముందుకు వెళ్ళాలని టీఎస్పీఎస్సీ కింద వీటిని భర్తీ చేయాలని కూడా వీరు చర్చించడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే సీఎస్ ఉన్నారో ఆయన ఒక నివేదిక కూడా అందించడం జరిగింది. ఆ నివేదికను ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో చర్చించి తర్వాత ఉద్యోగాల భర్తీపై వెంటనే నోటిఫికేషన్లు జారీ చేసేలా సీఎం ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు ఆదేశాలు జారీ చేయనున్నారన్నమాట. ఇక ఉద్యోగాల భర్తీతో పాటు అన్ని శాఖల్లో మిగిలినటువంటి ఏవైతే ప్రమోషన్స్ ద్వారా పోస్టులు ఫిల్ అవుతాయో మిగిలిన ఏవైతే ఉంటాయో దాని తర్వాత వాటిని కూడా భర్తీ చేయాలని ఈ యొక్క నోటిఫికేషన్లోనే, అదేవిధంగా జిల్లాల వారీగా కొత్త జిల్లాలు ఏవైతే ఉన్నాయో జోన్లు కానివ్వండి, మల్టీ జోన్స్ వాటి పరిధిలో ఉన్నటువంటి ప్రమోషన్స్ కానీ జిల్లాల వైజ్గా రిలీజ్ చేయాలి. ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటూ కూడా వీరు చర్చించడం జరిగిందనమాట. ఇక 1-2 రోజుల కీలక ప్రకటన ఖచ్చితంగా దీని గురించి ఉంటుందని కూడా ఈ యొక్క న్యూస్ పేపర్లో మనకి ప్రధానంగా కనిపిస్తుంది అనమాట. ఇక అదేవిధంగా సీఎంఓకు ఖాళీల నివేదిక అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సుమారు తొలి దశలో 50,000 ఉద్యోగాల భర్తీ, శాఖల వారీగా నియామకాలు. అంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సుమారు 36 డిపార్ట్మెంట్కి సంబంధించి 50,000కు పైగా ఈ యొక్క పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేయాలని ఈ యొక్క గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక ఉద్యోగ నియామక నోటిఫికేషన్లపై ఎవరైతే తెలంగాణ సీఎంగా ఉన్నారో వారు కీలక ప్రకటనకు సిద్ధమవుతున్నారు అంటూ ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వ శాఖల ఖాళీల లెక్కలు తేలడంతో రాష్ట్రంలో నియామక ప్రక్రియ దిశగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఇక సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే 1-2 రోజుల్లో ఈ యొక్క నియామక ప్రక్రియపై సమీక్షించే అవకాశం ఉంటుందంటూ ఇక్కడ సమాచారం రావడం జరిగింది. సుమారు 50,000 ఉద్యోగాల భర్తీ దిశగా ఈ యొక్క ప్రణాళిక సిద్ధమవుతుందంటూ కూడా ఇక్కడ మనకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందనమాట. ఈ వచ్చేవరకు మనకి ఏవైతే ఉన్నాయో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, అదేవిధంగా గురుకుల టీచర్స్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, కొత్తగా ఏర్పాటు చేయటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వీటన్నిటితో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వీటిలో కూడా పోస్టులు అనేవి ఫిల్ చేయాలని దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్టు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా అన్నీ ఒకేసారి కాకుండా ఒక దఫా అన్ని ఖాళీలు నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగులు ఇబ్బందికరంగా ఉంటుందని భావిస్తుంది ఈ యొక్క గవర్నమెంట్ అనమాట. అయితే ఈ దశల వారీగా ఫిల్ చేయాలని కూడా ఒక ఆలోచనాత్మకంతో ఉంది. అయితే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ యొక్క నోటిఫికేషన్ల ప్రక్రియ అనేది శరవేగంగా జరుగుతుందంటూ ఇచ్చేందుకు సిద్ధం అంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ అమల్లోకి రావడం జరిగింది. ఈ యొక్క జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రమోషన్స్ కానివ్వండి, జిల్లా పరిధిలోకి ఎవరెవరు తీసుకురావాలనే ఒక కన్ఫ్యూజన్ ఉండేది. దాని గురించి కూడా ఒక క్లియరెన్స్ రావడం జరిగింది. ఇక నియామక నోటిఫికేషన్ల దిశగా సర్కార్ దృష్టి సారించింది. ఈ నియామకాల్లో తొలుత పోలీస్ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేప్పటికి తాజా 36 ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాస్తవంగా ఉన్న ఖాళీలు, అవసరమయ్యే పోస్టుల భర్తీ, ప్రమోషన్తో ఏర్పడిన ఖాళీల వంటి వివరాలను ప్రభుత్వం సిద్ధం చేసి రెడీగా పెట్టుకున్నది. త్వరలో కేబినెట్ సమావేశం నిర్వహించి వీటికి ఆమోదం
తెలిపే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ 65,000 పైగా ఖాళీలు ఉన్నట్లు తేల్చింది. అయితే పీఆర్సీ కమిటీ ప్రకారం అయితే రాష్ట్రంలో 191,000 పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని మనకి తెలిసిందనమాట. అయితే ఇప్పుడైతే ప్రజెంట్ 87,346 పోస్టులు నియామక నోటిఫికేషన్ జారీ చేసి పురోగతిలో ఉన్నాయని 33,000 పోస్టులు భర్తీ చేసినట్లు సీఎస్కు చేరిన నివేదికలో వెల్లడైంది. అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సంవత్సరాల్లో టీఎస్పీఎస్సీ ద్వారా 36,643 పోస్టులను భర్తీ చేసినట్టుగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అత్యధికంగా 18,000కు పైగా పోస్టులు, సింగరేణి కార్మికుల్లో అంటే అక్కడికి సంబంధించి 12,000కు పైగా, ఇంకా ట్రాన్స్కో జెన్కోలో వచ్చేప్పటికి 5,000 పోస్టులు, టెట్ ద్వారా అంటే డిఎస్సి సంబంధించి ఇది 2,000 అంటే సుమారు అప్రాక్సిమేట్లీ 3,000 ఉద్యోగాల నియామక ప్రక్రియ జరిగినట్లు ఇక్కడ తెలుపుతుందన్నమాట. ఇక రిమైనింగ్ అదేవిధంగా నర్సులకు వచ్చేప్పటికి 2,400 పైగా నియమించారనమాట. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కానివ్వండి, టీఎస్పీఎస్సీలో 22,000 మంది ఆర్డిజన్లను రెగ్యులర్ కూడా చేశారంటూ ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పీఆర్సీ నివేదిక ప్రకారం 191,000 ఉన్నాయి. కానీ ఈ యొక్క గవర్నమెంట్ ప్రజెంటు దశల వారీగా ఫిల్ చేయాలి. 50,000 పోస్టుల యొక్క భర్తీకి సిద్ధమైందన్నమాట. అయితే వీటిలో ముందుగా పోలీస్ డిపార్ట్మెంటు యుద్ధ ప్రాతిపదికన ఫిల్ చేయాలంటూ కూడా వీరు నిర్ణయించడం జరిగింది. తర్వాత వచ్చేటికి రిమైనింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నాయో హెల్త్ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొత్తగా వచ్చినటువంటి శాఖలను కూడా ఫిల్ చేయాలని డిసైడ్ అయిందన్నమాట. అదేవిధంగా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో వచ్చేప్పటికి టీచర్స్ జాబ్స్ కానీ, గురుకులాలు, అదే సాంఘిక సంక్షేమ స్కూల్స్లో ఉన్నటువంటి పోస్టులు కానీ అవి కూడా భర్తీ చేయాలని డిసైడ్ అయింది. అదేవిధంగా ఈ యొక్క ప్రమోషన్స్ ద్వారా ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో పోస్టులు వాటిని కూడా ఈ యొక్క గవర్నమెంట్ వీలైనంత త్వరగా ఈ యొక్క నోటిఫికేషన్ని ఫిల్ చేయాలంటూ కూడా డిసైడ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇవన్నీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్డేట్స్. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.